ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నేను ఫుల్లీగా తాగిన వీడియో. తాగిండి వీడియో ఎందుకు షూట్ చేస్తున్నాను అనుకోవచ్చు మీరు. నా మనసులో ఉన్న మాటలు కొంచెం క్లియర్ చేసుకోవాలంటే తాగి ఉంటేది కరెక్ట్ అని చెప్పి తాగి మాట్లాడుతున్న వీడియో. దీన్ని ఎవరు అపార్థం చేసుకోకండి. ఏదైతే మనము ఒక స్ట్రైక్ అనుకున్నారో వాళ్ళు లీడర్స్ వాళ్ళు, ఎప్పుడు మీరు ఇన్ని రోజులు చూసిన స్ట్రైక్ వేరు ఇప్పుడు వేరు అని చెప్పి చాలాసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు చాలామంది. ఒక కామెంట్లో నేనే మగోడిని, నేనే గొప్పోడిని అనుకోని మీరు కామెంట్ చేస్తున్నారు. ఏమని? నేను నడుపుతా, నువ్వు చెప్పమంటే చెప్తా, నాకు గుద్దలు దమ్ముంది నడుపుకుంటా, నేను లీగల్ చూసుకుంటా. సిగ్గుండాలి ఆ మాట నీకు సిగ్గు రావాలా? ఎందుకు ఆ మాట అంటే, నీకు రేట్ నచ్చుతుందా ఈ రోజుల్లో నడిపేది? నీకు కిలోమీటర్ ఎంత వస్తుంది, నీకు ఎంత మిగులుతుందేమో తెలుస్తుందా? రే లుచ్చలారా, మీకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే స్ట్రైక్ రోజు బిల్లు ఎక్కువ వస్తుంది నడుపుకుంటా, మిగతా రోజులు ఇదే బాధపడతా అనుకుంటే మేము మూర్ఖోత్తం రా. ఒకటి సపోర్ట్ చేయాలనుకుంటూ చూసిన మీ అంత లంగరంజోకులు ఎవ్వరు లేరురా. ఒకటే చెప్తున్నా, దయచేసి మీరు మారండి. నేను తిట్టాలని ఎవరు తిడుతున్నా తెలుసా? తక్కువ రేటు కొట్టని తిడుతున్నాను. నేను స్ట్రైక్ రోజు నడుపుకుంటా సంపాదించుకుంటే ఒక్కరోజు నడుపుకుంటావురా. మిగతా రోజులు ఏం చేస్తావు? ముడ్డ కొడతావా? నీకోసం పోరాడుతున్నారు, ఒకసారి సపోర్ట్ చేయి. పోరాడదీస్తారు డ్రైవర్లు అని చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా లీడర్లకు సపోర్ట్ చేస్తా, చెంచగాళ్ళ లెక్క బతుకుతా, కంపెనీలకు బానిస లెక్క బతుకుతా అంటే మీ కర్మ అది. ఎవడేం మార్చలేడు మిమ్మల్ని. ఇది నేను ఎవడు చెప్పినది కాదు, నాకు బాధ అనిపించి చేస్తున్న వీడియో ఇది. ఏ లీడర్ కూడా తొత్తు కాదు. ఒకటి, నాకంటూ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో చాలా మంది ఉన్నారు, చాలా సంతోషం. నా గ్రూప్ ఇప్పుడు స్టిల్ గవర్నమెంట్ రేటు కాకుండా మా యూనియన్ రేట్ ఫిక్స్ చేయకుండా మేము అనుకున్న ఒక రేటు ఉంది 20 రూపాయలు అని. ఆ 20 రూపాయలు కొడుతూ చాలా సంతోషం నాకు, అది చాలు. ఇంకోటి, ఫ్యూచర్లో 25 రూపాయలు కొడుతుందంటే ఇన్ కేస్ వాళ్ళు 25 చెప్తే 20 కొడతాం కదా నా ఆలోచన మీద అందరు బతుకుతారని అనుకుంటున్నాం. కానీ మీరు మారరా. మీ అంత లంగానని చోట్ల నేను ఎక్కడ చూడలేదు. తిడుతున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, కానీ ఎవడైతే తక్కువ రేటు కొడుతున్నాడో, నేను స్ట్రైక్ రోజు నడుపుతాను సంపాదిస్తే లక్షలు అనుకున్నాడో వాడు ఇంకో డ్రైవర్ రక్తం తాగుతున్నట్టు. మీరు రక్తం తాగి నీ పెళ్ళాం పిల్లలకు నీ ఫ్యామిలీకి ఇస్తున్నట్టు ఒక్కరోజు బంద్ చేసుకుని నీ ఆశలు పోతున్నాయా? నీ అంతస్తులు దిగిపోతున్నాయా? కుక్కలకి బతుకుతున్నావు కదరా సంవత్సరం మొత్తం. ఒక్కరోజు బంద్ చేయాలిరా. ఒక్కరోజు స్ట్రైక్ రల్లిరా. తర్వాత రాకుండా పర్లేదు, మీరు డ్యూటీ మీరు చేసుకోండి. ఒక్కరోజు రండి. గవర్నమెంట్ ఇంటుందిరా మన మాటలు. రెండు రెండు డిమాండ్ నెరవేర్చిన మూడుట్లా. సరే, అది ఎప్పుడు నెరవేరిన తర్వాత కాదు, రెండు నేర్చుకున్నాయి, డిమాండ్లు ఒప్పుకున్నాయి, ఇంకో డిమాండ్ మిగిలింది, అదొక రేట్ కాడు. నీకు నా కోసం పోరాడుతున్నది నేను యూనియన్ల మెంబర్ని కాదు, లీడర్ని కాదు, ఏది కాదు. నేను మీ లెక్క సాధారణ డ్రైవర్ని. అర్థం చేసుకొని కొంచెం మారి ఆగస్టు 8 తారీఖు ఇందిరా పార్క్ రండి. అక్కడ పార్టిసిపేట్ కండి, బతకండి, మన జీవితాలు మార్చుకోండి. ఒక్క రోజులో నీకు ₹1,00,000 వచ్చిందా అంకరే ఇది మళ్ళీ తెల్లారదే డ్రైవింగ్ చేస్తావు. మనకు వచ్చేది ఒక డ్రైవింగే. అదే మారండి, మీరు చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నా గురించి నేను మాట్లాడుకుంటా. నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. మీ లైఫ్లో మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుండొచ్చు. యాక్చువల్లీ నేను స్ట్రైక్లకు ఇవన్నిటికి ఎగ్నిస్ట్. నా జిందగీలో నేను స్ట్రైక్లో పోద్దనుకున్నా. బట్ నేను ఇప్పటికి స్టిల్ చెప్తున్నా, 20 రూపాయలు 18 రూపాయలు కిలోమీటర్ కొట్టుకుంటా. ఎందుకు 20 18 రూపాయలు కొడుతున్నంటే, స్ట్రైక్లో 25 రూపాయలు చెప్పుండొచ్చాము కానీ నేను 18 20 కొడుతుంటే మార్కెట్లో రేట్ లేదు. అలా అని చెప్పి 10 రూపాయలు 12 రూపాయలు పోతలేను. 50 కిలోమీటర్లు 600 వచ్చింది ఎవరితో నేను పోను. నాకు అవసరం కూడా లేదు, ఎందుకంటే అది సేవ్ చేసినట్టు. ఓలా ఊబర్ యాప్ని కంపెనీ సేవ్ చేసినట్టు. మనం మాడితేనే ఏదైనా మారుతుంది. చాలాసార్లు చెప్పిన 3 యాప్లు ఆన్ చేయకుండా ఒక యాప్ ఆన్ చేసుకోండి. వినరు. 3 యాప్లు ఆన్ చేస్తారు, 3 బుకింగ్లు తీసుకుంటారు, ఏది బాగుంటుంది పోతారు, ఎక్స్ట్రా ఆడతారు. మీ వల్ల ఇంకో డ్రైవర్ నష్టపోతున్నాడు. ఉదాహరణ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక ఏరియాలో 20 బండ్లు ఉన్నాయి అనుకో, 20 బండ్లు 3 సార్లు ఆన్ చేస్తే ఓలా ఊబర్ ర్యాపిడో 60 బండ్లు అవుతాయి. ఓకే, సారీ 90 బండ్లు అవుతాయి, 60గా 90. అప్పుడు ఏమవుతుంది? ర్యాపిడోలో రేటు పెంచాడు, ఊబర్లో పెంచాడు, ఓలాలో పెంచాడు. అదే నువ్వు ఇన్ కేస్ ఆ 30 మంది డ్రైవర్లో 15 మంది ఓలా, 5 మంది ఊబర్, మిగతా 5 మంది 15 మంది వచ్చేసి ర్యాపిడ్ అని చేసినాకో ఓలాలో రేటు పెరుగుతుంది. ఎందుకంటే నీకు తక్కువ వెహికల్స్ ఉన్నాయి, అలా రేటు పెరుగుతుంది. అవి తెలియక తెలిసి చేస్తారు కొనళ్ళు.
ఎందుకంటే ఎక్కడ బుకింగ్ ఎక్కువ వస్తుందో ఓలాలో, ఎక్కడ బుకింగ్ ఊబర్లో ఎక్కువ వస్తుందో అని ఊరికంత మూడ్ ఆన్ చేస్తారు. ఎన్నిసార్లు కాల్ పెట్టినా, ఎన్నిసార్లు సాఫ్ట్వేర్తో మాట్లాడించినా మీరు మారారా బాబు, మీ జిందగీ మారదు, మీరు మారరు, మమ్మల్ని మారుస్తారు. మిమ్మల్ని మారమని చెప్తలేము, నేర్చుకోండి. ఇట్లుంది మార్కెట్, అట్లా ఉందని చెప్తే నేర్చుకునే ఉపయోగం మీకు లేదు. నేను తాగి మాట్లాడే కారణం ఏంటంటే, తాగగా మాట్లాడితే ఇంకా బూతు లెక్క మాట్లాడతా. తాగితే కంట్రోల్ ఉంటా నేను, తాగకపోతే ఇంకా బూతులు మాట్లాడతా. ఇది తాగి షూట్ చేస్తున్న వీడియో మీరు రిపోర్ట్ చేస్తారా, ఛానల్ కంప్లైంట్ చేస్తారా, కామెంట్ చేస్తారా, మీ ఇష్టం. బట్ నేను పచ్చి నిజాలే మాట్లాడతా. తాగినప్పుడు ఒక నిజాలు వస్తాను ప్రశ్న అది ఇదే. మీరు ఎప్పుడైతే మారుతారో అప్పుడు డ్రైవర్ సమస్య మారుతుంది, డ్రైవర్ జీతాలు మారుతాయి, అన్నీ మారుతాయి. నేను లీడర్ సపోర్ట్ చేయమని చెప్తలే, ఏ స్టాక్ సపోర్ట్ చేయమని. ఒక్క రోజు బంద్ చేసుకోండి, మీ ఆనందం మీ కూర్చి తర్వాత ఉన్నా. నువ్వు ఫ్యామిలీతో పోతావా, ఎట పోతావు పో, ఒకరోజు పో. కొంచెం గవర్నమెంట్ విషయంలో కాకుండా ఒక డ్రైవర్ మాట్లాడుతున్నాడు, దీనికి ఎవడు అడ్మిన్, దీనికి ఏంది అన్ని తెలుసుకున్న తర్వాత సపోర్ట్ చేయండి. నువ్వు చెప్తే సపోర్ట్ చేయకండి. నువ్వు తెలుసుకో ఫస్ట్, ఎందుకు పోరాడుతున్నారు వారు, అసలు ఎవడు పోరాడుతున్నాడు, రాజకీయమా లేదంటే డ్రైవరా, ఎవరని చూసుకో, సపోర్ట్ చేయి, తప్పులేదు. అదేం లేకుండా నేను నడుపుతా, నీకు గుద్దలు ఉంటే బండ ఆపు, నేను చూసుకుంటా. నా నీకు నీకు నమస్కారం అన్న. నాకు లీగల్ పాయింట్ తెలుసు, నీకు తెలుసు, అందరికీ తెలుసు, తెలక కాదు. ఒకడు పోరాడుతుందంటే ప్రతిసారి డబ్బుల కోసం పోరాడన్నా, లంగా పని చేయాలంటే మస్తున్నాయి స్కామ్లు చేయాలంటే, బొచ్చాడు స్కామ్లు. నువ్వు నేను చూడడం సాంతిలా, బొచ్చాడు బెట్టింగ్ యాప్లు, స్కామ్లు, బుకింగ్లు బొచ్చాడు ఉన్నాయి. నీ కోసం ఒకడు పోరాడుతున్నాడు, నీ కోసం ఒకడు కూర్చుంటుండు ధర్నాకు. సిగ్గు రావాల మనకు. మనకు సిగ్గు లేకుండా ఒక్కరోజు 10,000 కొడతా, 5,000 కొడతా, నాకు గుద్దలు దమ్ముంది, నా స్ట్రైక్ వల్ల ఏం ఉపయోగం? నీ జీవితం నువ్వు ముడగొడుచుకున్నావు, ఎవడో నీ ఊడుస్తున్నావు. నేను చెప్తున్నా, నా లైఫ్ లా నేను చచ్చిపోతున్నంటే నా దోస్తు రాలేదు, నా ఫ్రెండ్ వాళ్ళు ఓడి రాలేడు. స్టిల్ ఇప్పుడు నేను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే, ఒక డ్రైవర్ జీవితం బాగుపడాలని నాకు అవసరం కూడా లేదు. నా ఫ్యామిలీ రానప్పుడు నేను మీకోసం ఎందుకు మాట్లాడుతున్నాను? నా మొడ్డ నాకేం అవసరం మాట్లాడనీకి? సిగ్గు మీకు రావాలా? మేము ఎంత కష్టపడుతున్నానంటే, ఒక గ్రూప్ లో నేను అడ్మిన్ అయ్యండి మాట్లాడుతున్నా, చెప్తాను మాట ఏంటంటే, నేను ఒక గ్రూప్ అడ్మిన్ అండి, వేరే గ్రూప్ లో మెంబర్ లెక్క ఉండి ఇంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక యూట్యూబర్, ఒక గ్రూప్ అడ్మిన్లు అయినా, ఒక లీడర్లు అయినా, వాళ్ళు పిచ్చి కుక్కలా కష్టపడుతున్నారు మన కోసం. సరే, దెంగిపోయిన మస్తు దెంగిపోయినలేమో, దెంగిపోయినట్టు కర్మ ఒక రిటర్న్ ఉంటుంది. నేను చెప్తాను కూడా, రేపు పొద్దున నేను స్కామ్ చేసినా ఏమేమి చేసినా నా కర్మ అంటూ ఒకటి ఉంటుంది. రేపు పొద్దున నాకు ఇంపాక్ట్ అయితేమో. బట్ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి మైండ్కు. ఇప్పుడు స్ట్రైక్ చేసే వాళ్ళైనా ఎవరైనా కూడా మన కోసం పోరాడుతున్నాడు, సిగ్గు శరం మనకు ఉండాల. సపోర్ట్ చేయకపోతే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ లంజోడు రాకుండా, ఎవడు రాకుండా, రేపు పొద్దున్న రేట్ కార్డ్ వస్తుంది, అది మాతోనే స్టార్ట్ అయింది, మాతో నిండుతుంది. బరాబర్ చెప్తున్నా, మాతోనే స్టార్ట్ అయింది, మాతోనే నిండుతుంది. నీ దినాదం నేనే, నా ఫోటో తీసుకోండి, నేనే మాట్లాడిన రేట్ కార్డ్ కావాలని, నేనే చెప్పిన పోరాటం కోసం ముందున్న అడిగేసి నేను గొప్ప చెప్పుకుంటున్నాను కాదు, నేను స్టార్ట్ చేసిన నినాదం నాతోనే ఎండ్ కావాలా. 100% సక్సెస్ అవుతాను నేను కోరుకుంటున్నా. నా గురించి సరదా మాట్లాడదాం. జై హింద్, జై డ్రైవర్, జై కిషన్, జై డ్రైవర్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అందరికి.